Hi dear friends, welcome back to our channel. Dear friends, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మనము ఫిజిక్స్ పట్ల కొంత భయంతో ఉంటాం. కానీ ఫిజిక్స్ని మనం ప్రాక్టీస్ చేసి ఆ ఫార్ములాస్ని ప్రాపర్ వేలో మనం యూజ్ చేయగలిగితే ఫిజిక్స్ని కూడా మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. ఎందుకు అంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించే సబ్జెక్ట్ ఫిజిక్సే. సో అందువల్ల ఫిజిక్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ గెయిన్ చేస్తారో వాళ్ళకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఫిజిక్స్ని ఒక టఫ్ సబ్జెక్ట్గా భావించి దాన్ని పక్కన పెట్టేసి మ్యాథ్స్, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో వాటిని ఫోకస్ చేయాలి. వాటితో పాటు ఫిజిక్స్ కూడా ఈక్వల్ ప్రియారిటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇక లెట్స్ చెక్ టాపిక్ వెళ్ళిపోదాం. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి తెలంగాణలో 2024లో జరిగినటువంటి ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి ఇచ్చినటువంటి ఒక మోడల్ డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా డియర్ స్టూడెంట్స్, మన ఛానల్లో ప్లేలిస్ట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇచ్చినటువంటి ఎంసెట్లో జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశాను విత్ సొల్యూషన్స్. సో కాబట్టి మీకు వీలున్నప్పుడు వాటిని చెక్ చేసుకొని చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఓకేనా, లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. ఏ వోల్ట్ మీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ 400 ohms ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ విత్ an internal resistance of 4 ohms. The error in the measurement of the EMF of the cell is voltmeter of resistance 400 ohms is used to measure the EMF of a cell with an internal resistance of 4 ohms. The error in the measurement of the EMF of the cell is, ఇది మనకి 11th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దానికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, అవేంటో వాటిలో మనం ఒకటి కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక వోల్ట్ మీటర్ ఉందంట. ఆ వోల్ట్ మీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది? 400 ohms ఉంది. ఒక వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంది? 400 ohms ఉందట. ఉన్నప్పుడు టు మెజర్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్, ఒక సెల్ యొక్క ఈఎంఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఆ క్రమంలో ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉందట? 4 ohms. 4 ohms. సో ఇక్కడ మనకి ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్, ఇప్పుడు ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడంలో మనకి ఎంత ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనము ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి ఏమంటున్నామంటే అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏవైతే సెల్ ఉంటుందో ఆ సెల్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనము ఈ అంటున్నాము. అదే ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ వెన్ ద బ్యాటరీ స్విచ్ ఆఫ్. సో మనం కీని ఓపెన్ చేసి ఉంచాము, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ ఆఫ్ ద బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఏవైతే ఉంటుందో అది టెర్మినల్ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో we will write V is equals to E minus IR. When there is no current in the circuit, we will write E is equals to V. అంటే EMF of the battery should be equals to the terminal voltage. అదేవిధంగా ఎప్పుడైతే మనకి కరెంట్ సప్లై జరుగుతుంటుందో అప్పుడు మనము V is equals to E minus IR అని రాస్తాము. అక్కడ ఈఎంఎఫ్ నథింగ్ బట్ పొటెన్షియల్, ఈఎంఎఫ్ ఆఫ్ ఏ బ్యాటరీ హౌ మచ్ ఈ అంటున్నాను, అండ్ టెర్మినల్ పొటెన్షియల్ ఏమవుతుంది వెన్ ద కరెంట్ ఈస్ ఇన్ ద సర్క్యూట్? V is equals to ఎప్సిలాన్ మైనస్ IR. సో అయినప్పుడు ఇప్పుడు మనము డెల్టా E/E ఇంటూ 100 ఫైండ్ అవుట్ చేయాలి. సో బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఏవైతే ఉంటుందో మెజర్మెంట్ ఆఫ్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ యొక్క ఈఎంఎఫ్ కనుక్కోవడంలో వచ్చే ఎర్రర్ ఏమంటున్నాం? డెల్టా E/E ఇంటూ 100 అంటున్నాము. అది ఎంతనో మనం ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని ఎలా రాస్తామంటే ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. మనకి డెల్టా E/E ఇంటూ 100 అంటే ఏం రాస్తామంటే E మైనస్ V/E ఇంటూ 100 వీ కెన్ రైట్. సో ఇక్కడ ఇది సాల్వ్ చేయాలంటే మనకి ఈ రెండు ఫార్ములాస్ ఐడియా ఉండాలి. ఒకటి V is equals to E minus IR,
terminal potential difference V is equals to I minus IR. సో V is equals to E minus IR అనే ఫార్ములా గుర్తుండాలి. అదేవిధంగా ఎస్ పొటెన్షియల్ ఏమైతే మనకి బ్యాటరీ ఈఎంఎఫ్ ఉందో ఆ బ్యాటరీ ఈఎంఎఫ్ యొక్క ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత ఉందో మనకి E మైనస్ V బై E ఇంటూ 100. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డెల్టా E బై E ఇంటూ 100 ఈస్ ఈక్వల్స్ టు E minus V by E into 100. So this is the formula we are going to use కదా. మరి ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఈ వాల్యూ ఇవ్వలేదు, V వాల్యూ కూడా ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? ఓన్లీ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టమీటర్ ఇచ్చాడు అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది బ్యాటరీ ఇచ్చాడు, సెల్ ఇచ్చాడు. ఇది రెండు వాల్యూస్ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా చేయాలంటే ఇప్పుడు చూద్దాం చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి V is equals to E minus IR రాస్తున్నాం. V is equals to I minus IR. దీన్ని ఏమన్నాం? టెర్మినల్ పొటెన్షియల్ అంటున్నాం. ఏమంటున్నాను? టెర్మినల్ పొటెన్షియల్. V is equals to E minus IR. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా? సో మనకి జనరల్గా V is equals to ఏం ఫార్ములా? IR. ఓమ్స్ లా ప్రకారం I అంటే ఏంటి? V by R. V by R. సో ఇది జనరల్ ఫార్ములా. ఓకేనా? దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా యాజ్ ఫర్ ఓమ్స్ లా. ఇప్పుడు మనకి I ఈస్ ఈక్వల్స్ టు V బై, ఇక్కడ మనకి ఈ సర్క్యూట్లో ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది? వోల్టమీటర్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R అంటున్నాం, సెల్ యొక్క రెసిస్టెన్స్ స్మాల్ r అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? I ఈస్ ఈక్వల్స్ టు R ప్లస్ R. సో ఇక్కడ మనం ఏవైతే తీసుకుంటున్నామో ఈ V వాల్యూని వీ కెన్ రైట్ దట్ ఈస్ E అని రాస్తున్నాం, ఈఎంఎఫ్ ఆఫ్ ది బ్యాటరీ. సో ఇప్పుడు ఈ I వాల్యూని అక్కడ సబ్ చేద్దాం. సో మనం డిస్కస్ చేస్తుంటే ప్రాబ్లం చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా తక్కువ డౌన్ అయిపోతుంది. సో V ఈజ్ ఈక్వల్స్ టు E మైనస్ ఆఫ్ I అంటే ఏమనుకున్నాం? E బై R ప్లస్ R ఇంటూ R. క్లియర్? అప్పుడు మనము V ఈజ్ ఈక్వల్స్ టు E కామన్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ R బై 1 మైనస్ R బై R ప్లస్ R అవుతుంది. క్లియర్? అప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు E ఆఫ్ R ప్లస్ R ప్లస్ R మైనస్ R బై R ప్లస్ R. క్లియర్? E మైనస్ ఆఫ్ E బై R ప్లస్ R. రెండిట్లో ఏం కామన్ ఉంది? E ఇస్ ద కామన్ కాబట్టి E కామన్ తీసాం. అప్పుడు 1 మైనస్ R బై R ప్లస్ R అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ R ప్లస్ ఎల్సిఎం కడతాం, R ప్లస్ R బై R ప్లస్ R. సో కాబట్టి V ఈస్ ఈక్వల్స్ టు E ఆఫ్ స్మాల్ ఆర్ క్యాన్సిల్, అప్పుడు R బై R ప్లస్ R. సో దెన్ V ఈస్ ఈక్వల్స్ టు E ఆఫ్ మనకి క్యాపిటల్ R వాల్యూ ఎంత? S 400 by and R plus R 400 plus R. Small r అంటే ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ 4 ohms. R అంటే ఏంటి? వోల్టమీటర్ రెసిస్టెన్స్ 400 ohms కదా. అప్పుడు V by E is equals to what you can write? V is equals to what you can write? E of 400 by 404. Then V by E is equals to V by E is equals to 400 by 404. So fourth multiply చేద్దాం, fourth division చేద్దాం, 400 by 4101. Then V by E is equals to what? 100 by 101. Clear? సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా? E minus V by E into 100. సో రాస్తున్నా ఇక్కడ నేను డెల్టా E by E into 100 is equals to, దీన్ని రాస్తున్నానంటే E minus V by E into 100 రాస్తున్నాను. అంటే అప్పుడు దాని అర్థం ఏమవుతుంది? ఇక్కడ మనకు చూడండి జాగ్రత్తగా. దీన్ని ఏం రాస్తున్నాను? E by E minus V by E into 100 రాస్తున్నాను. క్లియర్? దీన్ని సపరేట్ చేస్తున్నాను, E minus V by E into 100. అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 minus V by E, V by E of 100. సో ఇక్కడ 1 మైనస్ V by E వాల్యూ మనకు వచ్చింది, ఎంత వచ్చింది? 100 by 101.
1 minus 100 by s, that is equals to what? LCM కట్టండి 101 minus 100 by 101 into 100. Then 101 minus 100 ఎంత? s 1 by 101 into 100 by 101 into 100. దీని వాల్యూ ఎంత అంటే 0.0009900 will get like that. సో కాబట్టి ఇంటూ 100 వేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే దట్ ఈస్ 0.99%. సో ఎంత ఎర్రర్ వస్తుంది? 0.99%. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్.